హలో ఫ్రెండ్స్, నేను మీ తేజస్విని. అందరూ బాగున్నారా? ఇవాళ నేను షేర్ చేస్తున్న వీడియో హైదరాబాద్ టూరిజం స్పాట్స్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నది హైకోర్ట్ అండ్ అఫ్జల్గంజ్ బ్రిడ్జ్ దగ్గర నుంచి తీసింది. హైకోర్ట్ లోపలికి వెళ్ళడానికి ట్రై చేసాం, బట్ ఎలా లేదన్నారు. కేస్ నెంబర్స్ ఆర్ కేసెస్ ఉంటేనే పంపిస్తామన్నారు. అండ్ దట్ టు సాటర్డే కదా, సో పంపించలేదు. వావ్, సో నైస్ కదా. హైకోర్ట్ నుంచి నెక్స్ట్ మేము సాలార్జంగ్ మ్యూజియం వచ్చాము. హైకోర్ట్ టు సాలార్జంగ్ మ్యూజియం మ్యాక్స్ ఒక 1.5 కిలోమీటర్ ఉంది అంతే. ఇట్స్ ఎ వాకబుల్ డిస్టెన్స్. అండ్ సాలార్జంగ్ మ్యూజియం ఎంట్రన్స్ టికెట్ ఫర్ ఇండియన్ విజిటర్స్ 10 రూపీస్, ఫర్ ఫారెన్ విజిటర్స్ 500, అండ్ ఫర్ కెమెరా 50 రూపీస్. ఇఫ్ యూ హ్యావ్ ఎ బ్యాగేజ్ యూ కెన్ టేక్ ఎ లాకర్, ఇట్ కాస్ట్ 10 రూపీస్. బట్ మనం తీసుకెళ్ళే ఫుడ్ అయితే లోపలికి వెళ్ళలేదు. ఇఫ్ యూ వాంట్ to have a food you can go to the canteens. సాలార్జంగ్ మ్యూజియంలో చాలా హిస్టారికల్ థింగ్స్ ఉన్నాయి. స్టూడెంట్స్ కెన్ గెయిన్ దేర్ నాలెడ్జ్. కింగ్స్ టైంలో, క్వీన్స్ టైంలో ఏం యూస్ చేశారు, ఏ టైప్ ఆఫ్ వార్స్ ఉండేవి, 19th అండ్ 20th సెంచరీలో వాళ్ళు ఏ టైప్ ఆఫ్ వెపన్స్ యూస్ చేశారు అనేది చాలా ఉన్నాయి. మేము షార్ప్ 11 o'clockకి వెళ్ళాము, క్లాక్ సౌండ్ వస్తుంది కదా అని. బట్ మిస్డ్ ఇట్. క్లాక్ వర్కింగ్ కండిషన్లో లేదంట. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అలియాస్ మహాత్మా గాంధీ, హూ ఫౌట్ ఫర్ అవర్ ఇండిపెండెన్స్ ఇన్ ఇండియా. ఇవన్నీ పల్లకీలు, రాణుల్ని తీసుకెళ్లేవాళ్ళు కదా, కానీ అప్పట్లో ఎలా మోసేవాళ్ళ అనిపించింది. కొండ మీద నుంచి కిందకి స్టెప్స్ అవన్నీ చాలా ఇరుగ్గా ఉన్నాయి. మేము చార్మినార్లో చూసాము, అండ్ గోల్కొండ కూడా అంతే ఉంటుంది కదా, కానీ ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి ఇవైతే. కానీ ఒక్కటైతే చెప్పారు, అది మాత్రం ఐడియా ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్స్న పట్టుకునేటప్పుడు మాత్రం కొండ మీద నుంచి కిందకి వెళ్ళేటప్పుడు ఫ్రంట్ సైడ్ షార్ట్ పీపుల్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి టాల్ పీపుల్ ఉండేవాళ్ళంట. మరి ఎలా తీసుకెళ్లారో ఏమో. ఇవన్నీ చైర్స్, 19th అండ్ 20th సెంచరీలో కింగ్స్ అండ్ క్వీన్స్ యూస్ చేసిన చైర్స్. మొత్తం వుడెన్వి, చాలా బాగున్నాయి. అండ్ దిస్ ఈజ్ ద డైనింగ్ టేబుల్. ఫలక్నామా ప్యాలెస్లో చూసినా కానీ చాలా పెద్ద డైనింగ్ టేబుల్ ఉంది. నెక్స్ట్ టైం ఫలక్నామా ప్యాలెస్ వెళ్ళినప్పుడు కూడా కంపల్సరీ వ్లాగ్ తీస్తాను. ఇవన్నీ డైనింగ్ టేబుల్స్ అండ్ ప్లేయింగ్ టేబుల్స్ కూడా ఉన్నాయి. లైక్ పియానో టేబుల్ చాలా ఉన్నాయి అట్లా. సోఫాస్ కూడా ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ సోఫాస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. చూస్తున్నారా, ఇవన్నీ సోఫాసే. అండ్ దిస్ ఈజ్ ఎ పియానో టేబుల్, చాలా బాగుంది. అప్పట్లోనే ఇలాంటి పియానోస్ యూస్ చేశారంటే నైస్ కదా. అండ్ ఇది గ్రానైట్ స్టోన్ అంటది. అండ్ మోడల్ అయితే చాలా ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ టైప్ చైర్స్, డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సోఫాస్. అప్పట్లోనే అంతలాగా చేశారు అంటే గ్రేట్ కదా. అండ్ నెక్స్ట్ కమింగ్ టు పర్ఫ్యూమ్స్, కాస్మెటిక్స్. ఇవన్నీ రాణులు యూస్ చేసిన కాస్మెటిక్స్ అంట. కాస్మెటిక్స్ కూడా చూస్తుంటే చాలా బాగున్నాయి, ఒక్కొక్కటి ఒక్కో టైప్లో ఉన్నాయి కాస్మెటిక్స్ కూడా. అండ్ హియర్ కమ్స్ టు ద యానిమల్స్. అప్పట్లో ఏమేమి యానిమల్స్ ఉండేవి, ఏంటి, ఎలా ఉండేవి అని ఓవరాల్గా ఉన్నాయి. లయన్స్, పీజియన్స్, ప్యారెట్స్, క్రొకోడైల్, స్నేక్స్, ఎలిఫెంట్స్ చాలా ఉన్నాయి అట్లా. సో నైస్ కదా. వావ్.
అండ్ ఇక్కడ చూస్తే రాణులో వాడిన మిర్రర్స్ కానివ్వండి, జ్యువెలరీ బాక్సెస్ కానివ్వండి అవి ఉన్నాయి. మిర్రర్స్కి మాత్రం ఫుల్ స్టోన్ డెకరేషన్ ఉంది. అండ్ ఇక్కడ మీకు ఒక గ్లాస్ టైప్ కనిపిస్తుంది. అది వాటిలో మాత్రం రైస్ మీద పెయింటింగ్ అంట. మీకు అది క్లియర్గా కనిపించకపోవచ్చు, బట్ రైస్ మీద పెయింటింగ్ చాలా బాగుంది. నేను అది ఇప్పుడు చేస్తున్నారు అనుకున్నా, అప్పటి నుంచే ఉందంట. ఈ మ్యాప్ అయితే కొండపల్లి బొమ్మలు ఫేమస్ అని చెప్పేసి అది పెట్టారు ఇక్కడ. మెయిన్లీ కొండపల్లి బొమ్మలు అంటే విజయవాడ, కొండపల్లి అటు సైడే కదా ఫేమస్. సో మొత్తం కృష్ణా డిస్టిక్లో ఎక్కడ కొండపల్లి బొమ్మలు ఫేమస్ అనే ఏరియాస్ అవి. ఇక్కడంతా కొండపల్లి బొమ్మల గురించి ఉన్నాయి ఇన్ఫర్మేషన్ మొత్తం. అండ్ కొండపల్లి బొమ్మలు అయితే ఎప్పుడైనా ఎక్కడైనా ఫేమసే. అండ్ అవి కాస్ట్లీ కూడా ఉంటాయి. చిన్న చిన్న బొమ్మలే చాలా కాస్ట్లీ ఉంటాయి. ఇవన్నీ అవే కొండపల్లి బొమ్మలే. చాలా బాగున్నాయి కదా. నాకైతే కొండపల్లి బొమ్మల్లో హెడ్ ఊపుతూ ఆ బొమ్మ చాలా ఇష్టం. చాలా బాగుంటుంది ఆ బొమ్మ. కొండపల్లి బొమ్మలతో చాలా టైప్స్ చేస్తారు. అప్పట్లో రైతులు ఎలా ఉండేవాళ్ళు ఏంటి అనేది మొత్తం ఉంటాయి కొండపల్లి బొమ్మల్లో. ఇవైతే మొత్తం బంకమట్టితో చేసిన బొమ్మలు. ఇవన్నీ క్లే టాయ్స్. బంకమట్టితో చేసిన బొమ్మలు ఇప్పటిదాకా ఇంత స్టిఫ్గా ఉన్నాయి అంటే చూడండి ఎంత ఇది స్ట్రాంగో. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లేస్. అంటే బంకమట్టిలో ఏ ఏ టైప్స్ ఉంటాయి అనేది ఇక్కడ ఉన్నాయి. వాటితో చేసిన బొమ్మలు కానివ్వండి అవన్నీ ఇక్కడ ఇచ్చారు. డిఫరెంట్ స్టేజెస్ ఇన్ క్లే టాయ్స్ చాలా ఉన్నాయి అట్లా. చిన్న చిన్న బొమ్మల దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి. పిల్లలకి బాగా అర్థమవుతాయి ఇలాంటివి. చాలా బాగుంటాయి. అంటే ఇప్పటి జనరేషన్లో అంటే చాలామందికి తెలీదు కదా విలేజ్ స్టైల్ అంటే ఏంటి, ఎలా ఉంటాయి, అప్పట్లో మనుషులు ఎలా ఉండేవాళ్ళు, ఏ టైప్ ఆఫ్ క్లాత్స్ వేసుకునేవాళ్ళు, ఎలాంటి కాస్ట్యూమ్లో ఉండేవాళ్ళు, ఎలాంటి పనులు చేసేవాళ్ళు అనేది మ్యూజియంలో మీకు అంతా క్లియర్ కట్గా తెలుస్తుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఏ గైడ్. చాలా వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, బట్ కొంచెం ఎక్స్పెన్సివే. అప్పట్లో ఉండే కీలు బొమ్మలు లైక్ గుర్రం బొమ్మ, బాయ్ అండ్ గర్ల్ బొమ్మ విత్ క్లే టాయ్ అది కూడా. ఇవన్నీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఇదైతే అప్పట్లో చైనీస్ వాళ్ళ హౌస్ అంట. హౌస్ మోడల్స్ అవి. చాలా బాగున్నాయి కదా. అప్పట్లో చైనీస్ అండ్ జపనీస్ ఉండే కాస్ట్యూమ్స్ అవన్నీ చాలా చాలా బాగున్నాయి. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది మిస్ అయ్యాము చూడ్డము, బట్ ఈసారి మిస్ అవ్వకూడదు అనుకున్నాము. ఫ్రంట్ మ్యాన్ అండ్ బ్యాక్ ఉమెన్
చాలా బాగుంది ఈ స్టాచ్యూ కూడా. ఇవన్నీ వాల్ డెకరేటివ్ ఐటమ్స్ అంట. సెకండ్ సెంచరీ, 19th సెంచరీ, 20th సెంచరీ ఆ టైంలో యూజ్ చేసిన వాల్ డెకరేటివ్ ఐటమ్స్. అండ్ ఇవి కార్పెట్స్. ఒక్కొక్క కార్పెట్ చాలా వెయిట్ ఉంది. బట్ వర్క్ అప్పట్లో వాళ్ళు వేసిన వర్క్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ 19th సెంచరీ అండ్ 20th సెంచరీ కార్పెట్స్ చాలా బాగున్నాయి. డోర్ మ్యాట్స్, కార్పెట్స్ ఒక్కొక్కటి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయంటే చాలా బాగున్నాయి. చాలా చాలా బాగున్నాయి. ఆ డిజైన్ కానివ్వండి, అసలు ఎలా వేశారు చూడండి, అవసరం కదా. వావ్. ఇవన్నీ అప్పట్లో వాళ్ళు రాసిన ఖురాన్ బుక్స్. కొన్ని బుక్స్ అయితే రీసెర్చ్ కోసం తీసుకెళ్లారంట. అందుకని చెప్పేసి కొన్ని ప్లేసెస్లో ఫర్ ట్రీట్మెంటింగ్ అని చెప్పేసి రాసి పెట్టారు. గ్లాస్ బాక్సెస్ అయితే ఎంటీగా ఉన్నాయి. అండ్ మిగతా మ్యాక్సిమం బుక్స్ అన్నీ అయితే ఉన్నాయి. అండ్ వాళ్ళు రాసిన బుక్స్ కానివ్వండి, వాళ్ళు చేసిన క్యాలిక్యులేషన్స్ కానివ్వండి అన్నీ ఉన్నాయి. వాళ్ళ డైరెక్షన్స్ బుక్స్ అన్నీ చాలా ఉన్నాయి. కానీ మ్యాక్సిమం ఖురాన్ బుక్సే ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ అప్పట్లో రాజులు వాడిన చైర్స్ అండ్ వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్, బెడ్స్, వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్ ఇవన్నీ. అండ్ వాళ్ళు ఫుడ్ తినే ప్లేట్స్ కానివ్వండి, టీ కప్స్ కానివ్వండి, మగ్స్, జగ్స్ అన్నీ ఉన్నాయి. వాళ్ళ ప్లేట్స్ చూడండి ఒక్కొక్కటి చాలా పెద్దగా ఉన్నాయి కదా, అవి వెయిట్ కూడా అంతే ఉంటాయి. అండ్ వాళ్ళకు వచ్చిన గిఫ్ట్స్ కప్స్ అండ్ వాళ్ళు తాగే డ్రింక్ కప్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. నైస్ కదా. అండ్ కమింగ్ టు ద కాస్ట్యూమ్స్, ఆ కాస్ట్యూమ్స్ కూడా వెయిట్ చాలా ఉంటాయి. వాళ్ళు వేసుకునే కాస్ట్యూమ్స్ కూడా బ్రైడల్ కాస్ట్యూమ్స్ కానివ్వండి, నార్మల్ డైలీ వేర్ కాస్ట్యూమ్స్ కానివ్వండి, అన్ని టైప్ ఆఫ్ కాస్ట్యూమ్స్ ఉన్నాయి. అండ్ క్వీన్స్ వేసుకునే శారీస్, డ్రెస్సెస్ అన్ని టైప్స్ ఉన్నాయి. ఏ టైప్లో వేసుకునే వాళ్ళు, ఏ టైప్ ఆఫ్ మోడల్స్ ఉండేవి, అన్ని టైప్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు ఏ సెంచరీ ఏంటి, ఆ సైజ్ టైప్, ఎక్సెస్వి అట్లా చాలా ఉన్నాయి. ఆ క్లాత్ ఏంటి అనేవి కూడా. మ్యాక్స్ ఇవైతే పట్టు చీరల టైప్లోనే ఉన్నాయి మనకైతే. వెయిట్ కానివ్వండి, కాస్ట్ కానివ్వండి అన్నీ చాలా ఉంటాయి. చాలా బాగున్నాయి కదా ఇవన్నీ. వావ్, సో నైస్ కదా. ఇవి షాల్వా అండ్ శారీస్.
ఇవన్నీ అప్పట్లో వాళ్ళకొచ్చిన బ్యాడ్జెస్ అండ్ వాళ్ళ గ్రాడ్యుయేషన్ డేకి వేసుకునే క్లాత్స్ అంట. లైక్ నెక్ మీద కానీ సైడ్కి కానీ అట్లా వాళ్ళు ఇండికేట్ చేసుకునే బ్యాడ్జెస్ అంట. అండ్ ఇది రైల్వే స్టేషన్, రోడ్ స్టేషన్ మొత్తం అన్నీ మిక్స్ అయ్యే ఉన్నాయి ఇందులో. అప్పట్లో ఉండే రైల్వే స్టేషన్ ఇట్లా ఉండేది. ట్రైన్ అండ్ ట్రాక్స్ అన్నీ ఉన్నాయి ఇండికేట్ చేసి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు ఇది చూసి. వాళ్ళకి ప్లే స్టేషన్ టైప్లోనే ఉంటుంది. రైల్వే స్టేషన్, బ్రిడ్జెస్, గ్రీనరీ. ఇదైతే ఆర్మీ కాస్ట్యూమ్. లైక్ అప్పట్లో ఉండే ఆర్మీ వాళ్ళు కానివ్వండి, లేదా పోలీసెస్ కానివ్వండి, వాళ్ళు యూస్ చేసిన కాస్ట్యూమ్స్ అవి. అండ్ కమింగ్ టు చైర్స్, ఎలిఫెంట్స్ అయితే అప్పట్లో పల్లకీలు కూడా మోసేవంట, పెద్ద పెద్దవి. సో నైస్ కదా. అండ్ ఫుల్ వెయిట్ ఉంటాయి అవి, చాలా వెయిట్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి సోఫా అండ్ బెడ్. రాజులు యూస్ చేసిన బెడ్. మనకు అప్పట్లో లైక్ విసినకర్రలు అనేవాళ్ళు కదా, ఆ టైప్వి ఇక్కడ కూడా ఉన్నాయి. రాజులు చైర్లో కూర్చున్న తర్వాత పక్కన వచ్చి లైక్ విసినకర్ర టైప్ విసిరేవాళ్ళు కదా ఎయిర్ కోసం, ఆ టైప్వి కూడా ఉన్నాయి. ఇవన్నీ ఖురాన్ బుక్స్. అండ్ ఇవి రాజులు యూస్ చేసిన రింగ్స్. ఆ స్టోన్స్ కానివ్వండి, ఆ రింగ్స్ కానివ్వండి, అవి ఇంకా అంతే ఉన్నాయి. అండ్ ఇది ఖురాన్ బుక్. ఆ బాక్స్ కూడా అదే, ఖురాన్ ఇన్సర్ట్ చేసిన బాక్స్. ఇవన్నీ మార్బుల్ ఐటమ్స్, మార్బుల్ ఐడల్స్. అండ్ సీజన్స్ వైజ్గా వేసుకుంటారు కాస్ట్యూమ్. వింటర్ సీజన్ రోమన్ ఉమెన్ క్యాచింగ్ ఏ ఫ్లవర్ పాట్ ఇది. అండ్ నెక్స్ట్ స్ప్రింగ్ సీజన్, సమ్మర్ సీజన్, వింటర్, ఆటమ్, అట్లా డిఫరెంట్ సీజన్స్లో డిఫరెంట్ కాస్ట్యూమ్స్ ఉంటాయి. వాటికి రిలేట్ చేసిన ఐడల్స్ ఇవన్నీ. స్ప్రింగ్ సీజన్ అండ్ వింటర్ సీజన్ ఐడల్, క్యాచింగ్ ఫ్రూట్స్ వింటర్ సీజన్ ఐడల్. అండ్ నెక్స్ట్ ఆటమ్ సీజన్ మార్బుల్ ఐడల్. అండ్ ఇది వచ్చేసరికి రెబికా ఐడల్. ఇది కూడా మార్బులే. యాక్చువల్లీ రెబికా ఐడల్ వచ్చేసి ఇటాలియన్ వాళ్ళు క్రియేట్ చేసిన ఐడల్ ఇది.
ఇవన్నీ రాజుల కాలంలో వాడిన కత్తులు, గన్స్, షీల్డ్స్, కొడవళ్ళు అవన్నీ ఉన్నాయి. షీల్డ్స్ వాళ్ళు కాపాడుకోవడానికి, కత్తులు, యారోస్, బో అండ్ యారోస్ అవన్నీ ఉన్నాయి. గన్స్ కూడా చిన్న గన్ నుంచి పెద్ద గన్ దాకా అన్నీ ఉన్నాయి. అప్పట్లో పల్లకీలు ఎట్లా మోసేవాళ్ళు అనేది చూస్తున్నారు కదా. చాలా వెయిట్ ఉంటాయి అవి. అసలు ఎలా మోసారో ఏమో కానీ నార్మల్ మనం ఒకటి మొయ్యాలి అంటే చాలా వెయిట్ అవి. అండ్ అప్పట్లో పెళ్లి కొడుకులు ఎట్లా రెడీ అయ్యేవారు, 2nd century to 20th century ఏ టైప్లో రెడీ అయ్యేవారు అనేది ఇక్కడ మెన్షన్ చేసి ఉంది. సాలార్జంగ్ మ్యూజియం అయిపోయింది ఇప్పుడు. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు చార్మినార్. అది కూడా బ్లాగ్ తీస్తాను. సాలార్జంగ్ మ్యూజియం ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మా సిస్టర్స్ని కనుక్కుందాం. శృతి, ఎలా ఉందా ఎక్స్పీరియన్స్? చాలా చాలా బాగుంది. ఇట్స్ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. చిన్న ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, చాలా కొత్తగా ఉంది. సాలార్జంగ్ మ్యూజియం ఇస్ వెరీ నైస్ టు సీ. చిన్నపిల్లలకి కూడా చాలా బాగుంటుంది. జనరల్ నాలెడ్జ్ పెంచుకోవడానికి కూడా ఇట్స్ అ న్యూ వే. యాక్చువల్లీ సోషల్ స్టడీస్ చదువుకునే వాళ్ళకి ఇట్స్ అ న్యూ వే టు ఎడ్యుకేట్ దెమ్సెల్వ్స్. చాలా చాలా బాగుంది. అండ్ లాస్ట్ టైం మిస్ అయిన కూడా మేము ఈసారి చూసాము. ఇఫ్ యూ ఆర్ ఫ్రీ అట్ ఎనీ టైమ్, ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ద సాలార్జంగ్ మ్యూజియం. బాయ్. సాలార్జంగ్ మ్యూజియం తర్వాత మేము చార్మినార్ వచ్చాము. చార్మినార్లో ఎంట్రన్స్ టికెట్ పర్ హెడ్ ఈస్ 25 రూపీస్. అండ్ చార్మినార్లో మీరు పైకి వెళ్ళాలి అంటే ముందు షాపింగ్ చేయకండి. సాలార్జంగ్ మ్యూజియం నుంచి చార్మినార్కి ఆటో ఆర్ బస్సెస్ కూడా వస్తాయి. అండ్ షాపింగ్ చేసి మాత్రం పైకి వెళ్ళకండి ప్లీజ్. ఎందుకంటే ఆ బ్యాగెస్తో మీరు పైకి వెళ్ళలేరు. ఆ స్టెప్స్ ఒక్కొక్కటి 1.5-2 feet పైన ఉన్నాయి. ఫస్ట్ టైం మేము కూడా పైకి ఎక్కడము. లాస్ట్ 2 times వచ్చినా కానీ పైకి వెళ్ళలేకపోయాము. బట్ ఈసారి ఎలా అయినా పైనుంచి వ్యూ చూద్దాము అన్నట్టు వెళ్ళాము. బట్ ఫుల్ కాళ్ళు నొప్పులు వస్తాయి అండ్ ఆయాసం వచ్చేస్తుంది. టోటల్ స్టెప్స్ ఎన్ని ఉన్నాయి అనేది కౌంట్ చేయలేదు, కానీ చాలా హైట్ అయితే ఉన్నాయి స్టెప్స్. బెటర్ మీరైతే షాపింగ్ చేయకముందు వెళ్ళడమే బెస్ట్. ఇల్లు వచ్చిన తర్వాత యూ కెన్ షాప్ యువర్ సెల్ఫ్. చార్మినార్ టాప్లో నుంచి వ్యూ అయితే బాగుంది. బట్ మాకు ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే మక్కా మసీద్లోకి మాత్రం అలౌ చేయలేదు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అలౌ చేశారు. బట్ ఐ డోంట్ నో ద రీజన్ వై విజిటర్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పేసి పెట్టారు బోర్డ్. సో మక్కా మసీద్ వీడియో కూడా తీద్దాం అనుకున్నాను, బట్ తీయలేకపోయాను.
చార్మినార్ వ్యూ అయితే బాగుంది. చార్మినార్ టాప్ అప్పుడే. నుంచి అయితే మక్కా మసీద్కి అయితే తీశాను. అండ్ హైకోర్ట్ కూడా వ్యూ అవుతుంది. చార్మినార్లో మాత్రం షాపింగ్ చెయ్యాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ వాళ్ళు చెప్పిన కాస్ట్కి బేరం అడగ తప్పదు. వాళ్ళు చెప్పిన కాస్ట్కి అయితే మాత్రం సగం సగం అడగాలి, లేదంటే మనమే మోసపోతాము. నేను తీసుకున్న షాపింగ్ అయితే ఎక్కువ లేదు, ఎక్కువ షాపింగ్ చేయలేదు, తక్కువ షాపింగే చేశాను. బట్ చూపిస్తాను ఏమేమి షాపింగ్ చేశాను. యా.